హలో గాయస్, మనం ఈ వీడియోలో EC2 స్టోరేజ్ గురించి మనం తెలుసుకుందాం అన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక స్టోరేజ్కి వెళ్ళామంటే టైప్స్ ఆఫ్ స్టోరేజ్ వచ్చేసి మనకి ఈబీఎస్ ఉంది, ఇన్స్టాన్స్ స్టోర్ ఉంది, S3 ఉంది, EFS ఉంది, FSX ఉంది, గ్లేషియర్ ఉంది, చాలా ఉన్నాయి. కాకపోతే మనం ఈరోజు టాపిక్ వచ్చేసి మెయిన్గా ఈబీఎస్ మాట. ఈబీఎస్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్ స్టోర్ అంటే ఏంటి, ఇంకా టైం పర్మిట్ చేస్తే కనుక టైప్స్ ఆఫ్ ఈబీఎస్ వాల్యూమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఒకసారి EC2లోకి వెళ్ళి ఇక్కడ ఈబీఎస్లోకి వెళ్తే వాల్యూమ్స్, స్నాప్షాట్స్, లైఫ్ సైకిల్ మేనేజర్ ఉంది కదా. వాల్యూమ్స్ అంటే ఏంటంటే ఈ సింపుల్ అండి. ఏంటంటే హార్డ్ డ్రైవ్స్ మాట, సెపరేట్ హార్డ్ డ్రైవ్స్ కనెక్ట్ చేస్తాం కదా, అది వాల్యూమ్స్ మాట, మనం అలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనకి ఓకే ఫైన్, ఒక ఇన్స్టాన్స్ అన్నది నేను లాంచ్ చేసి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామాట. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం లైనక్స్ చేసాం కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే విండోస్ చేద్దాం ఇప్పుడు ఈరోజు. ఎందుకంటే చాలామందికి వాళ్ళకి డౌట్ ఉందన్నమాట, లైనక్స్లో ఎలా లాగిన్ అవ్వాలి అవన్నీ మనం తెలుసుకుంటున్నాం, కాకపోతే ప్యారలల్గా విండోస్ కూడా చేస్తే బెటర్ కదా అని సజెషన్ ఇచ్చారు. ఫైన్, అప్పుడు మనం ఎందుకంటే దాన్ని ఇంకా పరిధిలోకి తీసుకొని మనం విండోస్ చేద్దామన్నమాట ఈరోజు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్స్టాన్స్ స్టోరేజ్ అని ఉంది చూసారా, ఈబీఎస్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఈబీఎస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈబీఎస్ గురించే మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇన్స్టాన్స్ స్టోర్ గురించి మాట్లాడుకుందాం. ఇన్స్టాన్స్ స్టోర్ అన్నది కూడా టైప్ ఆఫ్ స్టోరేజే. సో ఓకే, ఇప్పుడు ఈబీఎస్ మాట. ఓకే, యూజ్ సబ్నెటింగ్ ఎనేబుల్, ప్రిఫరెన్స్ వచ్చేసి US East 1E ఇస్తాను. నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ సెక్యూరిటీ గ్రూప్. RDP అన్నది ఇక్కడ ఎలా ఉంటుంది, నార్మల్గా లైనక్స్ వచ్చేసి SSH యూజ్ చేసి కనెక్ట్ అవ్వాలి, విండోస్ వచ్చేసి RDP యూజ్ చేసి కనెక్ట్ అవ్వాలి. RDP అంటే రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. ప్రివ్యూ అండ్ లాంచ్ చేసేయండి. అండ్ కీ పేర్ వచ్చేసి అనే కీ పేర్ యూజ్ చేస్తా, లాంచ్ ఇన్స్టాన్స్ చేసేయండి. ఇంకా స్టెప్స్ అన్నీ కామనే, కాకపోతే అక్కడ పుట్టి యూజ్ చేస్తాము, ఇక్కడ RDP యూజ్ చేస్తాం. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి అదేమాట. ఓకేనా? సో ఒక నిమిషం ఆగండి, ఇది ఇనీషియలైజ్ అవ్వనివ్వండి. US East 1E కాన్ఫిగర్ అయింది సిస్టమ్. పబ్లిక్ IP వచ్చేసి ఇది, డొమైన్ నేమ్ అవన్నీ వచ్చినాయి. ఓకే ఫైన్, US East 1 డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత గెట్ పాస్వర్డ్ అని ఉంది కదా, గెట్ పాస్వర్డ్ నొక్కండి. ఓకే ఫైన్, మనం యాక్చువల్గా ఒక 4 minutes, మినిమం ఒక 4 minutes కనుక ఆగాలి, ఎందుకంటే ఇక్కడ పాస్వర్డ్ అవి కాన్ఫిగర్ చేయడానికి ఒక 4 minutes ఆగాలి. నేను ఏం చేస్తానంటే వీడియో పాస్ చేసి జస్ట్ ఒక 2 minutes ఆపి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో టైం అయింది, చూద్దాం. ప్లీజ్ వెయిట్ అట్లీస్ట్ 4 minutes ఆఫ్టర్ లాంచింగ్ అని, ఇంకా టైం అన్నది అవ్వలేదు. ఓకే ఫైన్, లెట్స్ వెయిట్. ఫైన్, డన్. ఓకే, ఇప్పుడు చూస్ ఫైల్ చేస్తారు కదా, ఇక్కడ కీ పేర్ పాత్ దగ్గర చూస్ ఫైల్ చేయండి. PPK ఫైల్ యూజ్ చేసే వాళ్ళ ముందు ఇప్పుడు PEM ఫైల్ యూజ్ చేయాలి. ఓకేనా? ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి డీక్రిప్ట్ పాస్వర్డ్ నొక్కండి. ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ డీక్రిప్ట్ అయిందో అది కాపీ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్ ఫైల్ ఉంది కదా, అది డౌన్లోడ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. అది కనెక్ట్. పాస్వర్డ్ ఏదైతే కాపీ చేసామో ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్. ఓకే, రిమెంబర్వి చేస్తాను. ఓకే, ఎస్. సో ఇలా చేస్తే కనుక మనకి రిమోట్ డెస్క్టాప్ అన్నది మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు చూసారంటే మీరు, ఇదిగోండి, ఆ విండోస్ సిస్టంలోకి లాగిన్ అవుతున్నాం మనం. సో ఒక్క నిమిషం గాయస్. ఓకే, సో విండోస్ సిస్టమ్ అన్నది కాన్ఫిగర్ అయింది. సో ఇక్కడ మీకు ఏం చేస్తారంటే డిస్క్ మేనేజ్మెంట్ అని టైప్ చేయండి. క్రియేట్ అండ్ ఫార్మాట్ డిస్క్ పార్టిషన్స్. క్రియేట్ అండ్ ఫార్మాట్ డిస్క్ పార్టిషన్స్. ఓకేనా?
సో ఇక్కడ మీరు చూసినట్లయితే 3 GB అని ఉంది, అంటే ఇది లోకల్ డిస్క్ డి డ్రైవ్ అన్నమాట. అంటే ఏదైతే ఇప్పుడు ఇక్కడ సి డ్రైవ్ ఉంది కదా దానికి సంబంధించింది. యాక్చువల్గా 30 GB అనేది అలొకేట్ అయితే అందులో 16 GB ఆపరేటింగ్ సిస్టమ్ ఇది చేసుకుంటుంది, మనకి ఇచ్చేది అలా 14 GB. కానీ లైనక్స్లో ఆ కేసు ఉండదు, 4 GB అంతా ఆక్యుపై చేసుకుంటుంది అంతే. సో ఇప్పుడు మనం ఒక వాల్యూమ్ అన్నది అక్కడ యాడ్ చేద్దాం. సో ఇక్కడ వస్తుందో లేదో అన్నది చూద్దాం. ఓకేనా, క్లోజ్ చేసేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాన్సెస్, వాల్యూమ్స్, క్రియేట్ వాల్యూమ్, ఇక్కడ 5 GB వాల్యూమ్ అన్నది ఇస్తాను. US East 1Aలో సేమ్ US East 1Aలో ఇస్తా. ఓకే, ఇక్కడ అవైలబిలిటీ జోన్ గురించి ఒకసారి మాట్లాడాలి. మీరు ఇన్స్టాన్స్ అన్నది US East 1Aలో కాన్ఫిగర్ చేసి US East 1Bలో ఇక్కడ పెట్టారనుకోండి, వాల్యూమ్ అన్నది అటాచ్ అవ్వదు. ఒకసారి మీకు శాంపుల్ చూపించమంటే కనుక US East 1Bలో నేను ఇప్పుడు కాన్ఫిగర్ చేస్తాను. ఇన్స్టాన్స్ అన్నది US East 1Aలో ఉంది. ఫైన్, మనం క్లోజ్ చేసి ఒకసారి చేద్దాం, ట్రై చేద్దాం అన్నమాట. ఎందుకంటే మీకు కూడా అర్థమవుద్ది అన్నమాట. యాక్షన్స్ చేసి అటాచ్ వాల్యూమ్ చేస్తా. సెర్చ్ చేసినప్పుడు నో మ్యాచింగ్ ఆర్ రన్నింగ్ స్టాప్డ్ ఇన్స్టాన్సెస్ ఆర్ ఫౌండ్ ఇన్ అవైలబిలిటీ జోన్ US East 1B. చూసారా, ఆ అవైలబిలిటీలో జోన్లోనే చెక్ చేస్తుంది. సో నేనేం చేస్తానంటే ఇది డిలీట్ చేసేస్తా. ఇప్పుడు మన క్రియేట్ వాల్యూమ్, ఇంకొక వాల్యూమ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ 5 ఇచ్చేసేయండి. జనరల్ పర్పస్ US East 1A క్రియేట్ వాల్యూమ్, క్లోజ్ చేసేయండి. ఇది ఏంటంటే ఇప్పుడు వాల్యూమ్ అన్నది క్రియేట్ అయింది. ఏం చేయాలి, మనం ఇన్స్టాన్స్కి అటాచ్ చేయాలి. అది ఫుల్గా అవనివ్వండి, అవైలబుల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అటాచ్ వాల్యూమ్ చేస్తా. నో మ్యాచింగ్ రన్నింగ్ అలా కాకూడదే, US East 1A. ఫైన్, ఇంకొకసారి చేద్దాం. యాక్షన్స్ అటాచ్ వాల్యూమ్ సెర్చ్. అదేంటి ఇన్స్టాన్స్ అన్నది అందులో చేయలేదా మనం? ఒకసారి ఇన్స్టాన్స్ ఎక్కడ కాన్ఫిగర్ చేసాం? US East 1Eలో చేసామా? సారీ, ఫైన్. ఇప్పుడు మనం ఇది కూడా డిలీట్ చేస్తా. అయితే యాక్షన్స్, డిలీట్ వాల్యూమ్, క్రియేట్ వాల్యూమ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి 5, ఇక్కడ వచ్చేసి US East 1E క్రియేట్ వాల్యూమ్, క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా నేను 1A అనుకున్నాను, 1Eలో చేసామన్నమాట. ఇది అవైలబుల్లో వచ్చింది కదా. యాక్షన్స్లోకి వచ్చేసి అటాచ్ వాల్యూమ్ చేసి సెర్చ్, ఇదిగోండి ఇది రన్నింగ్లో ఉంది కదా, అటాచ్ చేసేయండి. ఇప్పుడు మీరు అడగొచ్చు, అటాచ్ చేసిన వెంటనే ఇక్కడ డ్రైవ్ వచ్చేస్తుందా అంటే, మీరు ఒకసారి మళ్ళీ ఓపెన్ చేస్తే కనుక రాదు. ఇక్కడ డ్రైవ్ ఈ పీసీలోకి వెళ్తే ఇక్కడ లోకల్ ఎక్స్ట్రాగా యాడ్ అవ్వదు. ఇప్పుడు మనం దాన్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇదిగోండి 5 GB అన్అలోకేటెడ్ ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, ఆన్లైన్ అన్నది చేయండి, ఆన్లైన్. నెక్స్ట్ మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఇనీషియలైజ్ డిస్క్ అన్నది చేయండి, ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇనిషియలైజ్ డిస్క్ అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ సింపుల్ వాల్యూమ్ అనేది క్రియేట్ చేసి నెక్స్ట్ 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 ఫినిష్. ఇప్పుడు మనకు చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ వాల్యూమ్ అన్నది క్రియేట్ అయిందన్నమాట, EBS వాల్యూమ్ అన్నది. ఇందులో మనం ఏమైనా ఫైల్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మనం అది ఏంటంటే ఇది పర్మనెంట్ వాల్యూమ్ అన్నమాట, ఇందులో డేటా అన్నది డిలీట్ అవ్వదు. ఒకవేళ మీకు కావాలితే కనుక ఈ వాల్యూమ్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ ఎలా చేసుకుంటారు అంటే కనుక ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళి మోడిఫై వాల్యూమ్ అన్నది చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే పైకి రా, ఓకే ఒక్క నిమిషం. జనరల్ పర్పస్ ST 5 GB, ఓకే మోడిఫై అన్నది చేయండి. సైజ్ వచ్చేసి ఇక్కడ మనం 10 పెడదాం. మోడిఫై అంటే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేయలేం. ఓకేనా, సో ఇప్పుడు మోడిఫై చేస్తున్నా. ఇది సిస్టమ్కి ఏదో ప్రాబ్లం అయింది, ఒక్క నిమిషం. మోడిఫై
ఓకే ఫైన్. యాక్చువల్గా సిస్టమ్ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఒక్క నిమిషం వైజ్. సిస్టమ్ ఏదో కొద్దిగా స్టక్ అయింది. ఇక్కడ 10 GB ఇస్తాను, ఇక్కడ మోడిఫై చేసేయండి. ఎస్ అని అడిగిద్ది. ఓకే క్లోజ్. అంటే ఇప్పుడు మనం ఇన్స్టాన్స్ అన్నది ఇంక్రీజ్ చేయొచ్చు కానీ సైజు తగ్గించలేమన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇందులోకి వెళ్ళి చూస్తే ఇక్కడ 4 GB కాస్త 10 GB అయిపోద్దా అని మీరు అడగచ్చు. ఇక్కడ అవ్వదు. ఇప్పుడు మనకి రీఫ్రెష్ చేసి చూస్తే కనుక దిస్ పీసీలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ అవ్వదు. మనం మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఒకసారి యాక్షన్స్లోకి వెళ్ళి జస్ట్ రీఫ్రెష్ చేయండి. 5 GB అన్నది అన్అలొకేటెడ్ ఉంది కదా. సో ఇక్కడ మోడిఫై వాల్యూమ్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్టెండ్ వాల్యూమ్ అన్నది చేయండి. అంటే ఇప్పుడు ఈ వాల్యూమ్ అన్నది ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ చేసేయండి, ఫినిష్ చేసేయండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసినట్లయితే ఓకే దిస్ పీసీలోకి వెళ్తే ఇక్కడ చూడండి 10 GB వచ్చేసింది. సో ఇది గైస్ విండోస్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి అండ్ ఈబిఎస్ వాల్యూమ్స్తో ఎలా వర్క్ చేయాలి అన్నది విండోస్లో చూసాం కదా. ఓకే సో ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే ఈబిఎస్కి ఇన్స్టాన్స్కి వ్యత్యాసం ఏంటన్నది చూసుకుందాం అన్నమాట. ఒకసారి నేను వాటర్ తాగొస్తాను. సో ఇప్పుడు బ్లాక్ స్టోరేజ్ అంటేనండి, బ్లాక్ స్టోరేజ్ అంటే ఫస్ట్ ఫీచర్ వచ్చేసి వీ కెన్ ఇంక్రీజ్ ద సైజ్ అంటిల్ మ్యాక్స్ ఆఫ్ 16 TB అండి. వీ కెన్ ఇంక్రీజ్ సైజ్ టు ది మ్యాక్స్ అప్ టు 16 TB. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి పర్సిస్టెంట్ స్టోరేజ్ అంటే ఒకవేళ మీరు రీబూట్ చేసినా, స్టాప్ చేసి స్టార్ట్ చేసినా, ఏం చేసినా సరే ఆ వాల్యూమ్లో ఏదైతే డేటా ఉందో అది పర్మనెంట్గా ఉంటుంది. మీరు డిలీట్ చేస్తే పోద్ది, కాకపోతే అది పర్మనెంట్గా ఉంటుంది. అంటే మీరు డిలీట్ చేయనంత వరకు అది అలానే ఉంటుంది. ఓకేనా. ఒకవేళ ఎప్పుడైనా ఫర్ సపోజ్ వాల్యూమ్స్లో డేటా డిలీట్ అయిపోతే యాక్సిడెంటల్గా ఏం చేయాలి అంటే కనుక స్నాప్ షాట్స్ అనే కాన్సెప్ట్లో మనం అది క్లియర్ చేసుకుందాం. దాని గురించి ఇప్పుడు ఇబ్బంది పడక్కర్లేదు. నెక్స్ట్ దీంట్లో టైప్స్ ఉంటాయండి, టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్. యాక్చువల్గా దాని గురించి నేను ఈ వీడియోలో టైం పర్మిట్ చేస్తే చెప్తా, లేదంటే కానీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. SSD HDD అని ఉంటాయి. SSD HDD ఓకేనా. బ్లాక్ స్టోరేజ్ అంటే అది మాట. ఇన్స్టాన్స్ స్టోరేజ్ అంటే ఫస్ట్ వచ్చేసి ఇన్స్టాన్స్ స్టోరేజ్ అన్నది ఫిక్స్డ్ అండి. మనం దాన్ని మోడిఫై చేయలేం, అంటే ఎక్స్టెండ్ చేయలేం. సర్వర్తో ఎంతైతే స్టోరేజ్ ఉందో అంతా ఉంటుంది ఫిక్స్డ్. సో దానికి ఆబ్వియస్గా ఎక్స్ట్రా కాస్ట్ అన్నది ఉండదు. కాకపోతే ఇక్కడ వాల్యూమ్స్ అన్నవి యాడ్ చేసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా కాస్ట్ ఆబ్వియస్గా ఉంటుంది అన్నమాట. ఇదేంటంటే టెంపరరీ స్టోరేజ్ అని ఎందుకు అంటున్నామంటే ఎప్పుడైతే స్టాప్ చేసి స్టార్ట్ చేస్తాడో మళ్ళా ఆ వాల్యూమ్లో డేటా అన్నది ఎరేజ్ అయిపోద్ది, అది పర్మనెంట్ కాదు. మరి అలా అయినప్పుడు ఇంకెందుకు డేటా పెట్టడం అంటే దాని యూజెస్ దానికి ఉంటుంది, అది నేను తర్వాత కవర్ చేస్తాను. సో డేటా అన్నది లాస్ అయిపోతుంది అన్నమాట బేసిక్గా. ఓకేనా. ఇన్స్టాన్స్ స్టోరేజ్ అన్నది అది ఫిక్స్డ్ అని చెప్పేసాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సర్వర్ డిప్లాయ్ చేద్దామండి. ఒక్క నిమిషం గైస్, మీకు యాక్చువల్గా పెయింట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఇది సర్వర్ అండి, ఇది ఈబిఎస్ అంటే దానికి అటాచ్ అయి ఉంటుంది. సో సర్వర్ బూటప్ అయినా సరే దీని మీద ఇంపాక్ట్ ఏమి ఉండదు అన్నమాట. ఇందులో ఉన్న డేటా అందులోనే ఉంటుంది. అన్లెస్ మనం వాల్యూమ్ డిలీట్ చేయనంత వరకు ఆ డేటా అన్నది అలాగే ఉంటుంది. ఇన్స్టాన్స్ స్టోర్ అన్నది యాక్చువల్గా ఈ సర్వర్కి సర్వర్తో వస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఇందులో ఇది సర్వర్ స్టాప్ చేసి స్టార్ట్ చేస్తామో ఇన్స్టాన్స్ స్టోర్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి లాస్ అయిపోద్ది అన్నమాట డేటా అన్నది యాక్చువల్గా. సో యాక్చువల్గా పెయింట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా అది మాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సర్వర్ అన్నది డిప్లాయ్ చేద్దాం. ఆ సర్వర్లో అది ఎలా ఉంటుందంటే ఈబిఎస్ ఉంటుంది ప్లస్ ఇన్స్టాన్స్ స్టోర్ కూడా ఉంటుంది. అది ఎలా చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. మరి ఫస్ట్ ఏం చేద్దామంటే వాల్యూమ్స్ డిలీట్ చేసేద్దామండి.
సర్వర్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ డిలీట్ చేస్తున్నట్టున్నా, ఒక్క నిమిషం ఒకసారి ఉంటే కనుక డిలీట్ చేసేద్దాం. వాల్యూమ్స్ మనం చూసినట్లయితే ఒక వాల్యూమ్ ఉంది, అది యాక్చువల్లీ క్రియేట్ చేసిన వాల్యూమ్ కదా, డిలీట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అమెజాన్ లైనక్స్ ఏఎంఐ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ కరెంట్ జనరేషన్ ఉంది కదా, ఆల్ జనరేషన్స్కి వెళ్ళండి. ఇవన్నీ ఈబిఎస్ ఒకటే సపోర్ట్ చేస్తుంది. ఈబిఎస్ ఓన్లీ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న వాల్యూమ్స్, ఇక్కడ ఏదైతే ఉన్న వాల్యూమ్స్ ఆ వాల్యూమ్స్తో వర్క్ చేయొచ్చు. అటాచ్ చేసిన, డిటాచ్ చేసిన, ఎక్స్టెండ్ చేసిన ఏదైనా సరే ఇక్కడి నుంచి చేయొచ్చు అని మాత్రం. ఇలా కిందకు వచ్చేసేయండి. కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగోండి, ఇవన్నీ ఏంటంటే ఎస్ఎస్డీస్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే ఇన్స్టెన్స్ స్టోర్ అన్న సపోర్ట్ చేస్తుంది. ఇన్స్టెన్స్ స్టోర్స్ యాక్చువల్గా 3 మీడియం. ఓకే ఫైన్. ఈ ఇన్స్టెన్స్ అన్నది మనం కాన్ఫిగర్ చేద్దాం. 7x75 ఎస్ఎస్డి కదా. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. డిఫాల్ట్ విపిసి ప్రిఫరెన్స్ వచ్చేసి యూఎస్ ఈస్ట్ 1లో ఇస్తా. సో యూఎస్ నెట్టింగ్ ఎనేబుల్. ఓకే, నెక్స్ట్ యాడ్ స్టోరేజ్ ఇస్తా. ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫీమెరల్ అన్నది కదా, అదే ఇన్స్టెన్స్ అనమాట. 75 GB అన్నది ఫిక్స్డ్గా ఉంది. ఓకేనా, ఇది మనం ఏంటంటే దీన్ని ఎక్స్టెండ్ చేయలేము ప్లస్ తగ్గించలేము అన్నమాట. సో నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్కి వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ రివ్యూ అండ్ లాంచ్. సో లాంచ్ చేసేయండి. కీ పేరు వచ్చేసి ఆహా అని ఇస్తాను. లాంచ్ ఇన్స్టెన్స్. launch failed. Your request instance is not supported in your availability zone US East 1E. Please retry your request. Okay, fine. యాక్చువల్గా నేను యూఎస్ ఈస్ట్ 1Aలో పెట్టా. ఫైన్, ఓకే, నో ప్రాబ్లం. నేను చూజ్ ఇన్స్టెన్స్ టైప్లోకి వెళ్ళండి. చూజ్ ఏఎంఐ ఇన్స్టెన్స్ టైప్ కాన్ఫిగర్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ యాక్చువల్గా నేను యూఎస్ ఈస్ట్ 1Aలో పెట్టా అనుకున్నా. 1A. ఫైన్, ఓకే. నెక్స్ట్ అటాక్స్, నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, రివ్యూ అండ్ లాంచ్. లాంచ్ హాహా కీ పేర్లోకి వేయండి. లాంచ్ ఇన్స్టెన్స్ చేసేయండి. యాక్చువల్గా నేను లార్జ్ అనే ఇన్స్టెన్స్ అన్నది తీసుకున్నా కదా, మేబీ ఆ అవైలబిలిటీ జోన్లో సపోర్ట్ చేయట్లేదేమో. ఫైన్, ఓకే. సో ఇప్పుడు అవుతుంది. ఈ ఐపీ అడ్రస్ అన్నది కాపీ చేయండి. పుట్టి ఓపెన్ చేద్దాం. SSH ఆత్ బ్రౌజ్లోకి వెళ్ళి హాహా పీపీకే ఫైల్ ఎక్కడ ఉంది. యాక్చువల్గా పీపీకే ఫైల్ అని జనరేట్ చేయలేదు అనేది ఫస్ట్ పుట్టి జన్ యూజ్ చేస్తా. లోడ్ చేయండి. లోడ్ చేసి ఏం చేస్తారు, డౌన్లోడ్స్కి వెళ్ళండి. ఓకే, ఇక్కడ ఏం చేయాలి, ఆల్ ఫైల్స్ చేయండి. ఇక్కడ haha.pemf ఫైల్ ఉంటుంది, ఓకే చేయండి. సేవ్ ప్రైవేట్కి ఎస్. ఓకే, డెస్క్టాప్లోకి వెళ్ళి ఇక్కడ హాహా అనివ్వండి. ఓకే ఫైన్. దీన్ని యాక్చువల్ క్లోజ్ చేసేయచ్చు. ఇంకా బ్రౌజ్ చేసి డెస్క్టాప్లోకి వెళ్ళి ఓపిక. ఫైన్, సెషన్కి వెళ్ళి ఇక్కడ మనం పబ్లిక్ ఐపీ అన్నది కాపీ చేయండి, ఓపెన్ చేయండి. ఫైన్, ఎస్ EC2-user. ఓకే, మీరు విండోస్లో అయితే GUI ఉంది కాబట్టి చాలా ఈజీగా చేస్తారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా కష్టమైంది. ఏంటంటే లిస్ట్ ఆఫ్ కమాండ్స్ అన్నవి ఉంటాయి. అది యాక్చువల్గా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మనకి గుర్తుండిపోద్ది. ఫస్ట్ ఏంటంటే ఏవేమి బ్లాక్ స్టోరేజ్ ఉందో మనకు తెలుసుకోవడానికి LSBLK అనేది టైప్ చేయండి. LSBLK. ఇప్పుడు మనం చూసినట్లయితే NVMe అని ఉందో చూసావా, అవన్నీ ఏంటంటే సిస్టమ్ వాల్యూమ్స్ అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదండి మనం క్రియేట్ చేసిన వాల్యూమ్ 69.9 GB ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక వాల్యూమ్ అన్నది క్రియేట్ చేద్దాం. ఇక్కడ వాల్యూమ్ అనేది క్రియేట్ చేసి అటాచ్ చేద్దాం. ఓకే, వాల్యూమ్స్ క్రియేట్ వాల్యూమ్ చేయండి. జనరల్ పర్పస్ SSD 5 GB అన్నది ఇద్దాం. యూఎస్ ఈస్ట్ 1A సేమ్. నెక్స్ట్ ఏంటంటే క్రియేట్ వాల్యూమ్ చేసేయండి, క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ జస్ట్ క్లిక్ చేసి ఓకే వెయిట్, ఒకసారి వన్స్ అవైలబిలిటీలోకి రాగానే యాక్షన్స్ చేసి అటాచ్ వాల్యూమ్ చేయండి. సెర్చ్ ఇన్స్టాన్స్ వెళ్ళామంటే ఇది రన్నింగ్లో ఉంది కదా. యువర్ మే రీనేమ్ యువర్ డివైస్, ఇట్స్ ఫైన్. అటాచ్.
ఓకే. సో ఇప్పుడు ఏంటంటే అటాచ్ అవుతుందన్నమాట ఆ లైనక్స్కి. ఓకే, మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఎల్ఎస్బిఎల్కే అన్నది టైప్ చేద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇందాక LN1 ఉంది, ఇప్పుడు ఏంటి 2N1 అనేది ఉంది కదా 5 GB. సో ఇది కూడా అయిందన్నమాట. ఓకేనా? సో ఒక్క నిమిషం గైస్. సో ఇప్పుడు మనం ఈ 2 డ్రైవ్స్ అన్నవి వచ్చినాయి కదా 5 GB 69 GB. ఇప్పుడు మనకి ఏం ప్రూవ్ చేయాలి అంటే 2N1 అన్నది నేను పర్మనెంట్ అని చెప్పా, LN1 అన్నది పర్మనెంట్ కాదు అని చెప్పా. మనం ఏం చేద్దామంటే 2N1లో LN1లో సెపరేట్ డేటా అన్నది ఇద్దాము. ఒకసారి సర్వర్ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఒకవేళ ఆ థియరీ అన్నది వర్కౌట్ అవుతుందో లేదో అన్నది చూద్దాం. ఒక్క నిమిషం గైస్. సో ఫస్ట్ మీరు ఏంటంటే ఇక్కడ మౌంట్ పాయింట్స్ అన్నవి క్రియేట్ చేయాలండి. అంటే ఇది విండోస్లో లాగా అంటే ఈజీగా అవ్వదన్నమాట. యాక్చువల్గా ఇక్కడ NVMe 2N1 NVMe LN1 అని ఉన్నాయి చూసారా, వాటి రెండింటికి మౌంట్స్ పాయింట్ క్రియేట్ చేసి మౌంట్ పాయింట్లో డేటా అన్నది డిప్లాయ్ చేస్తేనే ఇప్పుడు మనం డేటా అన్నది రైట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫార్మాట్ డిస్క్ చేయాలండి. ఫస్ట్ fdisk /dev /NVMe 2N1 కదా 2N1 ఫస్ట్ అది చేయండి. నెక్స్ట్ M ఫర్ హెల్ప్. సో M టైప్ చేస్తా. నాకు యాక్చువల్గా ఏం చేయాలి, యాడ్ న్యూ పార్టిషన్ అని ఉంది చూసారా, అది యాడ్. సో అది క్లిక్ చేస్తా. నెక్స్ట్ ఏంటి, సెలెక్ట్ డిఫాల్ట్. ఓకే, 1 to పార్టిషన్ నెంబర్ 1. ఓకే, ఫస్ట్ సెక్టర్. ఓకే, లాస్ట్ సెక్టర్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఇక్కడ వరకు పార్టిషన్ అన్నది క్రియేట్ చేసామండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే W చేయాలి, అంటే రైట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి LSBLK అంటే ఇదిగోండి NVMe 2N1లో NVMe 2N1 P1 అన్నది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఇన్స్టాన్స్ స్టోర్కి కూడా ఫార్మాట్ డిస్క్ కమాండ్ అనేది యూజ్ చేయాలన్నమాట. అంటే ఇన్స్టాన్స్ స్టోర్ దాంట్లో కూడా మనం డేటా ఇవ్వదలుచుకున్నాం కదా NVMe LN1. ఓకే, ఒక్క నిమిషం. fdisk /dev ఓకే NVMe LN1 /dev. ఒక్క నిమిషం గైస్. fdisk ఓకే. యాక్చువల్గా నేను ఏదో తప్పు టైప్ చేసినట్టు ఉన్నాయి ఇక్కడ. ఫైన్. M ఫర్ హెల్ప్. నెక్స్ట్ ఏం చేస్తారో యాడ్ న్యూ పార్టిషన్. డన్. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ W క్లిక్ చేయండి. సో LSLBK. LSBLK. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ డ్రైవ్లో కూడా ఒక ఇది పార్టిషన్ అన్నది క్రియేట్ అయింది, ఇది పార్టిషన్ అన్నది క్రియేట్ అయింది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే రెండు దానికి మౌంట్ చేయాలన్నమాట. ఫస్ట్ మౌంట్ చేయడానికి ఏంటంటే ఇండివిజువల్ డైరెక్టరీస్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ డైరెక్టరీని ఏమేమి ఇద్దామంటే /శేషు అని ఇస్తాం అన్నమాట. ఓకే, ఫైన్. నెక్స్ట్ mkdir /గణేష్ అని ఇస్తా. సో LS ఫస్ట్ ఒకసారి మనం క్రియేట్ చేసిన డైరెక్ట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం. cd/ls. ఇప్పుడు మనం యాక్చువల్గా ఫైల్ సిస్టమ్స్ అన్నవి క్రియేట్ చేయాలన్నమాట. ఈ పార్టిషన్స్లో ఏ పార్టిషన్స్ LSBLK ఈ రెండు పార్టిషన్స్లో ఫైల్ సిస్టమ్స్ అన్నవి క్రియేట్ చేయాలి. సో mkfs.ext4 /dev/ ఈ డైరెక్టరీ అన్నది కాపీ చేయండి. ఇది డన్. పర్మిషన్ డెనీడ్. సూడో యూజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే సేమ్
ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే సేమ్ కమాండ్ యూజ్ చేసి ఈ పార్టీషన్ కూడా ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయండి. ఎంటర్. సో ఇప్పుడు ఫైల్ సిస్టమ్ అన్నది 2 పార్టీషన్లకి క్రియేట్ చేసాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి, మౌంట్ చేయాలన్నమాట. మౌంట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక పార్టీషన్లోకి మనం డైరెక్ట్గా డేటా అన్నది క్రియేట్ చేయలేము, మౌంట్ చేసిన తర్వాత క్రియేట్ చేయగలము. డైరెక్టరీస్ క్రియేట్ చేసాం కదా, శేషు గణేష్ అని. మౌంట్ /dev/ ఈ పార్టీషన్ ఇప్పుడు కాపీ చేద్దాం. ఓకే, /శేషు. ఇక్కడ ఏమిస్తారంటే సూడో అనివ్వండి. డన్, ఆల్రెడీ మౌంటెడ్. డన్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ పార్టీషన్ కూడా గణేష్ అన్న దాంట్లో చేయండి. ఓకే, గణేష్. ఓకే, ఇప్పుడు గణేష్ అన్న దాంట్లోకి శేషు అన్న దాంట్లోకి మౌంట్ అయింది కదా. ఇప్పుడు పార్టీషన్ మనం ఏం చేద్దామంటే, మీకు ఒక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయా. ఇలా మనం చేసాం కదా మౌంట్, అదేంటంటే టెంపరీ మౌంట్ అన్నమాట. అంటే ఎప్పుడైనా సిస్టమ్ రీబూట్ అయినప్పుడు ఆ మౌంట్ అన్నది పోతుంది. అంటే ఆ పార్టీషన్కి ఆ డైరెక్టరీకి ఉన్న కనెక్షన్ పోద్ది అన్నమాట. పర్మనెంట్గా చేయాలంటే ఏం చేయాలంటే sudo vi/etc/fstab అన్న డైరెక్టరీలోకి వెళ్ళి ఇక్కడ i అని ఇచ్చేసేయండి. నెక్స్ట్ లైన్లోకి వెళ్ళండి. ఓకే, ఏం చేస్తారంటే /dev/ ఇక్కడ యాక్చువల్గా ఓకే ఫైన్. ఈ పార్టీషన్కి మనం ఏమని ఇచ్చాము, n1p1 కదా. అయ్యా, ఇప్పుడు ఏం చేద్దామంటే వేరే సెషన్ నోడ్ క్రియేట్ చేద్దామా. డూప్లికేట్ సెషన్ నోడ్ క్రియేట్ చేయండి. EC2 యూజర్. ఓకే, LSLBK LSBLK. మౌంట్ ఏంటి, n1p1 గణేష్ కదా. ఓకే, ఇది గణేష్ అని ఇవ్వండి. /గణేష్. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ext4 డిఫాల్ట్స్ అని ఉన్నారు కదా, ext4 ఇది కాపీ చేయండి, ext4 అని. నెక్స్ట్ డిఫాల్ట్ 00 ఉంది కదా, ఇది కాపీ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఫైల్ సిస్టమ్ కూడా సేమ్ అలాగే కాపీ చేయండి. ఫస్ట్ /dev/ ఈ ఫైల్ సిస్టమ్ కూడా కాపీ చేయండి. డన్. ఈ మౌంట్ పాయింట్ ఏంటి, శేషు. రైట్. నెక్స్ట్ ఏంటి, ext4. ఈ డిఫాల్ట్స్ అన్నది కంప్లీట్గా కాపీ చేసేయండి. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. ఈ ఫైల్ సేవ్ చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం పెర్మనెంట్గా మౌంట్ చేసినట్టు. అంటే ఇప్పుడు మనకు ఒక రీబూట్ చేసినా ఏం చేసినా సరే అందులో ఉన్న డేటా అన్నది, ఆ డేటా అన్నది అరేంజ్ అవ్వదు, కానీ కనెక్షన్ అన్నది పోతుంది. పార్టీషన్కి మౌంట్ పాయింట్కి ఉన్న కనెక్షన్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ cd/శేషులోకి వెళ్ళండి. నేను ఏం చేస్తానంటే ఏమైనా ఫైల్ క్రియేట్ చేస్తాను. టచ్ F1 F2 F3 అలాగా 3 ఫైల్స్ క్రియేట్ చేస్తా. sudo ఇవ్వండి, sudo. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా cd గణేష్లోకి వెళ్ళి కూడా అక్కడ కూడా క్రియేట్ చేస్తా. టచ్ F1 F2 F3.
మళ్ళీ పర్మిషన్ డినైడా సూడో. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకేం కావాలి, LSBLK. మనం రీబూట్ చేసినప్పుడు ఈ 70 GB గణేష్ కదా, గణేష్లో ఉన్నాయని అరేజ్ అయిపోవాలి, శేషులో ఉన్నాయని అరేజ్ అవ్వకూడదు. శేషులో ఉన్నాయి ఎందుకు అరేజ్ అవ్వకూడదు అంటే అది EBS వాల్యూమ్, ఇది ఇన్స్టాన్స్ స్టోర్. అదే కదా మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి అనుకుంటుంది. సో మనం ఏం చేద్దామంటే ఇన్స్టాన్స్ స్టేట్కి వెళ్ళి ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళి ఇన్స్టాన్స్ స్టాప్ చేసేయండి. ఎస్ స్టాప్. ఓకే ఓకే స్టాప్ చేసేయండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే స్టార్ట్ చేద్దాం అన్నమాట. యాక్షన్స్ స్టాపింగ్, స్టిల్ స్టాపింగ్ మాట. స్టాప్డ్. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇన్స్టాన్స్ స్టేట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఇక్కడ IP అన్నది చేంజ్ అయిపోద్ది డెఫినెట్గా, ఎందుకంటే స్టాప్ చేసి స్టార్ట్ చేసినప్పుడు అంతే కదా చేంజ్ అయిపోద్ది కదా. సో ఇప్పుడు గణేష్ అన్న దాంట్లో డిలీట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు అది డిలీట్ అయిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేద్దాం మనం. ఓకే, ఇది రన్నింగ్లోకి వచ్చింది. ఇది కాపీ చేయండి అండ్ పుట్టి ఓపెన్ చేయండి, Ctrl+V. ఇక్కడ SSHలోకి వెళ్ళి ఆర్త్లోకి వెళ్ళి బ్రౌజ్ చేసి ఇక్కడ .ppk ఫైల్ ఓపెన్ చేయండి. EC2-user. ఇప్పుడు మనం చూసినట్లయితే LSBLKలోకి వెళ్ళండి. మామూలుగా చూడండి, గణేష్ అన్నదానికి మౌంట్ పాయింట్ ఉంది, కానీ ఇక్కడ చూసారంటే మౌంట్ పాయింటే డిలీట్ అయిపోయింది, మౌంట్ పాయింటే లెగిసిపోయింది. సో అది మాట, అంటే ఇన్స్టాన్స్ స్టోర్లో ఏవైతే మనం పెడతామో అవన్నీ యాక్చువల్గా డిలీట్ అయిపోతాయి. సో అది గైస్. ఇప్పుడు మనం CD/గణేష్లోకి వెళ్తే ఎలా చేస్తే ఇదిగోండి ఫైల్స్ అన్న ఉన్నాయి. 5 GB దాంట్లో 5 GB అంటే EBS వాల్యూమే కదా, EBSలో ఫైల్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్గా మౌంటే లేదు, మౌంటే డిలీట్ అయిపోయింది. అంటే ఏంటి, ఇక్కడ ఇన్స్టెన్స్ స్టోర్ అన్నది స్టాప్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టాప్ అయితే మొత్తం అన్నీ ఉండవని చెప్పా కదా, దాని గురించి కంప్లీట్ కాన్ఫిగరేషన్ అంతా పోతుంది. సో అది గైస్, మనం అంటే ఎప్పుడైనా సరే డేటా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు EBSలో పెట్టుకోవడం బెటర్. ఇన్స్టెన్స్ స్టోర్లో పెట్టుకుంటే కనుక డేటా అనేది డిలీట్ అయిపోద్ది. సో ఇందులో పెట్టుకోవడం వేస్ట్ అనమాట. సో ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ EBS వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.